నాకు ప్రమోషన్ ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పి వెళ్దామని. ఓకే, చెప్పారు కదా, ప్లీజ్ వెళ్ళండి. ఓకే, ఐఎమ్ సారీ. మీ పర్మిషన్ లేకుండా మీ టైంని వాడుకున్నాను. పంతులు గారు, అమ్మా ఒకసారి వీళ్ళ పెళ్లి జరిగిన టైం చూసి అది మంచి టైమా కాదా చెప్పండి. అలాగేనమ్మా, వీళ్ళ పెళ్లి పత్రిక తెప్పించండి. జరగని పెళ్లికి పత్రికలు ఎక్కడుంటాయి పంతులు గారు? సిద్ధు, వెళ్ళు, ఆ సర్టిఫికెట్ తీసుకురా, పంతులు గారు చూస్తారు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? తర్వాత చూపించచ్చులే, మాకు సినిమాకి టైం అయిపోతుంది. ఏంటి సిద్ధు, నందిని నీ మంచి కోరి పంతులు గారిని పిలిస్తే నువ్వు సినిమా అంటున్నావేంటి? అత్తయ్య గారు, మావయ్య గారు, మీరైనా చెప్పండి. నేను చేసేది మంచి పనే కదా, చెడు కాదు కదా. సిద్ధు, నందిని చేసేది నీకోసమే కదా, వెళ్ళి సర్టిఫికెట్ తీసుకురా. వెళ్ళరా, వెళ్ళి తీసుకురా. ఏంటి సిద్ధు, సర్టిఫికెట్ తెమ్మంటే ఖాళీ చేతులతో వచ్చావు? సర్టిఫికెట్ లేదా లేక కనిపించలేదా? పంతులు గారు, ఇదే మా మ్యారేజ్ సర్టిఫికెట్, చూడండి. అదెక్కడిది? ఎప్పుడు చెడు ఆలోచించే వాళ్ళు ఎప్పుడైనా మంచి చేస్తారని ఎలా అనుకుంటాను స్వాతి, అందుకే నా జాగ్రత్తలో నేనున్నాను. అమ్మా, ఈ ముహూర్తంలో పెళ్లి చేసుకుంది వీళ్ళిద్దరేనా? వీళ్ళే పంతులు గారు. మరి ఇదెలా సాధ్యం? ఏంటి పంతులు గారు? ఏమైంది పంతులు గారు? అసలు నువ్వు ఇంకా ఎలా బతికున్నావని ఆలోచిస్తున్నాను బాబు. పంతులు గారు, పంతులు గారు, ఏంటి మీరు మాట్లాడేది? నేను కాదమ్మా, శాస్త్రం మాట్లాడుతుంది. మీకు కోపం వచ్చినా ఇది నిజం. ఏంటండి నిజం? చెట్టంత మనిషిని కళ్ళ ముందు పెట్టుకుని అలా మాట్లాడటం కరెక్టేనా? అమ్మా, మీరేమైనా అనుకోండి, ఈ టైంలో పెళ్లి చేసుకున్న వాళ్లలో వరుడికి ఖచ్చితంగా ప్రాణగండం ఉంది. ఆ టైంలో యమగండం స్పష్టంగా ఉంది. పైగా గ్రహాలన్నీ నీచస్థానంలో సంచరిస్తున్నాయి. ఇలాంటి టైం చాలా ప్రమాదకరం. ఈయనగారు ప్రస్తుతం బాగానే ఉన్నా త్వరలో చాలా ప్రమాదం పొంచి ఉంది. అదేంటో నా నోటితో నేను చెప్పలేను. పంతులు గారు, మరి దీనికి పరిష్కారం లేదా? శాస్త్రంలో ప్రతిదానికి పరిష్కారాలుంటాయమ్మా. మరి దీనికి పరిష్కారం ఏంటి పంతులు గారు? వెంటనే వీళ్ళిద్దరికీ మళ్ళీ పెళ్లి చేయాలమ్మా. మాకు మళ్ళీ పెళ్ళా? నో, నేను ఒప్పుకోను. అవునండి, పెళ్లి జరిగిన వాళ్ళకి మళ్ళీ పెళ్లి షష్టి పూర్తిగా చెయ్యాలి. అదేంటి స్వాతి, అలా మాట్లాడుతున్నావు? మీ ఇద్దరికి మళ్ళీ పెళ్లి చేయకపోతే సిద్ధుకి ప్రాణగండం ఉందని పంతులు గారు అంత ఖచ్చితంగా చెప్తుంటే నువ్వు వద్దంటావేంటి? అంటే నీకు సిద్ధు ప్రాణాలతో ఉండడం ఇష్టం లేదా? నందిని, అనవసరంగా మాట్లాడకు. నాకు మళ్ళీ పెళ్లి ఇష్టం లేదు. మరి ఆ పెళ్లే ప్రాణాల కోసం అంటుంటే వద్దంటావే? నందిని, తనే కాదు, నేను వద్దంటున్నా. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. సిద్ధు, వద్దు సిద్ధు, నువ్వు అలా మాట్లాడుకు. నువ్వు ఎక్కడున్నా పర్వాలేదు, కానీ ప్రాణాలతో ఉండాలి, ఆనందంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. నీకేమన్నా అయితే నేను తట్టుకోలేను సిద్ధు. అత్తయ్య, మీరైనా చెప్పండి,
ఈ పెళ్లి చేసుకోమని చెప్పండి అత్తయ్య. మావయ్య చెప్పండి మావయ్య, చెప్పండి మావయ్య. మీ అబ్బాయిని బతుకుంటామని చెప్పండి మావయ్య. మీకు దండం పెడతాను మావయ్య, ప్లీజ్ చెప్పండి మావయ్య, చెప్పండి. అవునరా సిద్ధు, ఇదంతా నీ ప్రాణగండం తప్పించుకోవడానికే కదా. ఒప్పుకోరా. ఒప్పుకోరా, మేము కూడా నీ పెళ్లి చూడలేదు కదా, మాకు కూడా నీ పెళ్లి చేసిన కోరిక తీరిపోతుంది. ఒప్పుకో నాన్న. నాన్న అది కాదు, ఇవన్నీ మూఢనమ్మకాలు. పెళ్లి మంచి ముహూర్తంలో చేసుకున్న వాళ్ళెవరు చనిపోవట్లేదా? వాళ్ళంతా హ్యాపీగానే ఉంటున్నారా? సిద్ధు వద్దురా, నువ్వింకేం మాట్లాడొద్దు. అమ్మా ప్లీజ్. సిద్ధు, నీకు ఇవన్నీ మూఢనమ్మకాలు అనిపించొచ్చు, కానీ మాకున్నది నువ్వు ఒక్కడివే. నీ సుఖం కోసం మా ప్రాణాల్ని తీసుకోవాలనుకున్నావు. అలాంటిది నీ ప్రాణానికే ప్రమాదం అంటే నీకంటే ముందు మేం వెళ్ళిపోతావురా. అమ్మా ప్లీజ్, నేను చెప్పేది వినండి. నువ్వింకొక్క మాట మాట్లాడినా నా మీదొట్టే. ఈ పెళ్ళి అయ్యే వరకు నువ్వేమీ మాట్లాడొద్దు, అంతే. సరేనమ్మా, నీ ఇష్టం. ఓ సిద్ధు, థ్యాంక్ యూ సిద్ధు, థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు నీ ప్రాణాలు కాదు, నా ప్రాణాలు నిలబెట్టావు. నువ్వు గాని ఒప్పుకోకపోతే నేను వెంటనే సూసైడ్ చేసుకునేదాన్ని. పంతులు గారు, చెప్పండమ్మా. వెంటనే మంచి ముహూర్తం పెట్టండి. ఆ ముహూర్త బలం ఎంత బలంగా ఉండాలంటే నా సిద్ధు ఈ స్వాతి జీవితాంతం హ్యాపీగా కలిసి ఉండాలి. అలాగేనమ్మా, ఇప్పుడే వెళ్ళి మంచి ముహూర్తం పెట్టి మీకు ఫోన్ చేస్తాను తల్లి. అలాగే పంతులు గారు, మంచిది. వస్తానమ్మా. ఆ. అమ్మమ్మకి ఆఫీస్కి టైం అయిపోతుంది, త్వరగా వంట చేసేయాలి. ఏంటి రోజీ, ఆ? అంత హడావుడిగా వంట చేస్తున్నావేంటి? అమ్మమ్మకి ఆఫీస్కి లేట్ అయిపోతుంది, నేనేమో లేట్ గా లేచాను. అదేంటి రోజీ, ప్రతిరోజు గ్రానే కదా వంట చేసేది. ఈ రోజు మంగళవారం, అమ్మమ్మ మౌనవ్రతం. కిందటి వారం నుంచి అమ్మమ్మ మౌనవ్రతం స్టార్ట్ చేసింది కదా. అవునా? ఎందుకు? రే బాబు, నీకో దండం. నీ డౌట్ లో కొంచెం డాట్ పెట్టి నాకు కొంచెం హెల్ప్ చేయరా ప్లీజ్. సరే, ఏం చేయాలి చెప్పు, చేస్తాను. హాల్లో కూరగాయలున్నాయి, అవిలా తెచ్చిపెట్టు. అలాగే. అమ్మమ్మా వచ్చావా? నువ్వు చెప్పమ్మమ్మా, ఏం వంట చేయమంటావు? ఓ, వంకాయ వండాలా? సరే, వంకాయ నేను చేయమంటావు? వేపుడా ఇగురా? గుత్తొంకాయ్. మాకు అర్థమైంది లేరా. ఏంటి అర్థమయ్యేది? నీ కూరలో కారం ఎప్పుడేయాలో ఉప్పు ఎప్పుడేయాలో కూడా తెలియదు కదా. మౌనవ్రతం నోటికే కాని చేతికి కాదు, అందుకే పేపర్స్ మీద ఎలా చేయాలో అమ్మమ్మ క్లియర్ గా రాసి పెడుతుంది. నేను దాన్ని ఫాలో అవుతూ చేసేస్తాను. అమ్మమ్మ,
అక్కడ టేబుల్ మీద కట్ చేసిన పేపర్స్ ఉన్నాయి, వాటి మీద రాయమ్మా. ఓకే, థ్యాంక్స్ అమ్మమ్మా. ఇంకా నువ్వు వెళ్ళి బుక్ చదువుకో, నేను వంట చేసేస్తాను. ఓ 50 గ్రాముల బెల్లం వేసి బాగా కలిపి కూర దించేయాలి. విజయ్, అక్కడ రెడ్ కలర్ డబ్బాలో బెల్లం ఉంటుంది, అందుకో. ఏ గుత్తొంకాయలు బెల్లం వేయడం ఏంటే? రే, వంటల గురించి నీకు తెలుసా, అమ్మమ్మకు తెలుసా? ఆవిడికే తెలుసు, కానీ గుత్తొంకాయలు బెల్లం వెయ్యరేమోనే బాబు. రే, నోరు మూసుకుని చెప్పింది చెయ్యి, వెళ్ళు తీసుకురా. అది కాదే, ఎందుకైనా మంచిది ఒకసారి అడిగి కన్ఫర్మ్ చేసుకుని వేద్దాం. రే వద్దు, అమ్మమ్మని డిస్టర్బ్ చేయొద్దు. నా చేతిలో తన్నులు తినకుండా ఈ గుత్తొంకాయ తినాలంటే వెళ్ళి బెల్లం తీసుకురా. అయిపోయింది, ఈ గుత్తొంకాయ కాస్త వంకాయ మసాలా పులుసు అయిపోయింది. అమ్మయ్యా, బతికిపోయాం. ఏమే, ఇందులో బెల్లం లేదు. అయితే త్వరగా షాప్కి వెళ్ళి తీసుకురా, వెళ్ళు. ఓకే ఓకే. చివరిగా మసాలా వేసి బాగా కలిపి దించాలి. అరే, వాడు చెప్పింది కరెక్టే, ఇది కిందటి వారం స్లిప్. దాని వెనుక అమ్మమ్మ ఈ వారంది కూడా రాసి పెట్టింది. అరే విజయ్, ఎక్కడికి వెళ్ళిపోయారా బాబు? బెల్లం అక్కర్లేదురా, వచ్చేయ్. చూసావు రోజే, ఇంకొంచెం అయి ఉంటే ఆ తేలు నిన్ను కుట్టేసుండేది. ఓ మై గాడ్, టైం బాగుంది, అందుకే ఇంత పెద్ద ప్రమాదం తప్పిపోయింది. అమ్మమ్మా, నువ్వు నీ మౌన వ్రతం? రోజీ, అవును గ్రాని, మీ వ్రతం భంగం అయిపోయింది కదా. ఏంటి విజయ్, నువ్వు కూడా కళ్ళ ముందు నా రోజీకి ప్రాణగండం కలుగుతుంటే నా వ్రతభంగం గురించి ఆలోచిస్తావేంటి? ఈ మౌన వ్రతం చేస్తుందే రోజీ కోసం, రోజీ భవిష్యత్తు బాగుండాలని. కానీ అసలు భవిష్యత్తు లేకుండా పోతుంటే నేను వ్రతం చేయడంలో అర్థమే ఉంది. నేను మౌనంగా ఉండిపోతే తన ప్రాణాలు ఏమైపోయి ఉండే? విజయ్,
థ్యాంక్స్ అమ్మమ్మ. రోజీ, నీకేదైనా అయితే నేను భరించలేను. గ్రానీ మీరేం ఫీల్ అవ్వకండి. రోజీ నువ్వు కూడా ఫీల్ అవ్వకు. గ్రానీ నీకోసమే వ్రతం మొదలుపెట్టారు, నీ వల్లే వ్రతం వదిలిపెట్టారు. రే నోరు మీరా. ఇదిగో ఇలా నోరేసుకుని పడిపోతావనే నేను వద్దంటున్నా ఈ బెల్లం కోసం పంపించావు. బెల్లమా? బెల్లం ఎందుకు? ఏమో మరి, గుత్తొంకాయలు బెల్లమేయాలని మీరే స్లిప్ మీద రాసిచ్చారట కదా. నేనా? సారీరా, అమ్మమ్మ కిందటి వారం బెల్లం వేయాలని రాసిన స్లిప్ వెనుక వైపు ఈ రోజు మసాలా వేయాలని రాసించింది. నేను దాన్ని చూసి బెల్లం తెమ్మని పంపించాను. నేను చెప్పానా? ఆ చెప్పావులే పెద్ద. అమ్మమ్మ వంట అయిపోయింది, నీకు ఆఫీస్కి టైం అయిపోయింది. నువ్వు త్వరగా రెడీ అయితే నేను ఈలోగా క్యారియర్ కట్టేస్తాను. అవును రోజీ, రోజు కరెక్ట్ టైంకి డ్యూటీకి వెళ్లే నేను ఈ రోజు వెళ్ళకపోతే బాగోదు. అందులోనూ శాలరీ ఇచ్చే రోజు. ఓ ఈరోజు శాలరీ రోజా? అయితే ఈవినింగ్ బిగ్ పార్టీ ఉందన్నమాట. అలాగే. రే విజయ్, చుట్టుపక్కల మంచి రెస్టారెంట్లు ఏమున్నాయో చూడు. సాయంత్రం అమ్మమ్మ శాలరీతో వస్తుంది. నీకెప్పుడు తిండిగోలే. ఒరేయ్ ఏయ్, ఏయ్, చంపేస్తా. ఏయ్ ఏంటి సార్ డబ్బులు కవర్లో పెడుతున్నారు? ఎవరికైనా గిఫ్ట్ ఇస్తున్నారా? అవునండి, గిఫ్టే ఇస్తున్నాను. ఎవరికి సార్? సరోజ గారికి. మరి ఈ కవర్ ఎవరికి సార్? ఆవిడికే. అదేంటి సార్, ఒకటి శాలరీ, మరి ఇంకొకటి గిఫ్ట్. గిఫ్ట్ ఎందుకు సార్? మీకు డీటెయిల్స్ కావాలా? మీరు ఇక్కడ జాబ్ చేయడం కావాలా? ఆ, అర్థమైంది సార్. ఇవిగో, ఇవి తీసుకెళ్లి ఆవిడికి ఇవ్వండి. నేనా? ఏ ఇవ్వరా? ఆ, అంటే శాలరీ ఇవ్వడానికి క్యాషియర్ ఉన్నారు కదా సార్, అందరికీ ఇచ్చేటప్పుడు ఇస్తారు కదా సార్. చూడండి, ఆవిడ అందరిలా లైన్లో నిలబడి శాలరీ తీసుకునే రేంజ్ కాదు. ఆవిడికి శాలరీ ఇవ్వాలంటే ఓ రేంజ్ ఉండాలి. మీకు చెప్పిన అర్థం కాదు, తీసుకెళ్ళండి. ఆగండి. మీరు ఆ కవర్స్ ఇచ్చేటప్పుడు ఒకటి శాలరీ, ఇంకోటి బోనస్ అని చెప్పివ్వండి, లేదంటే ఆవిడ తీసుకోరు. ఎందుకు తీసుకోరు సార్? ఎవరికైనా డబ్బంటే చేదుంటుందా సార్? ఆవిడ అందరిలాంటిది కాదయ్యా, ఆవిడ గురించి మీకు పూర్తిగా తెలీదు. ముఖం చూసి మనసు ఎలా ఉంటుందో చెప్పలేం సార్. పైకి ఎలా ఉన్నా మనసులో చాలా ఆశలుంటాయి. పోనీ మీ మొహం చూసి మీ జాతకంటూ చెప్పమంటారా? ఆ, వద్దు సార్, వద్దు. అర్థమైంది, నేను పోయి ఇస్తాను సార్. ఏంటండి ఇది? నందిని ఏం చేస్తోంది? నాకొక మంచి జరుగుతుందని, మీకు మంచి జరగాలని నేను మీ భార్యగా ఇక్కడికొచ్చాను. కానీ ఇక్కడ ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదు. ఏం జరిగినా అది ఏదో చెడే జరుగుతుందని మాత్రం అర్థమవుతుంది. జరిగిన ఆ చెడు గురించి ఎలా బయటపడతామో ఏంటో అర్థం కావట్లేదండి. నేను అదే ఆలోచిస్తున్నాను స్వాతి. నందిని ఏదో చేయబోతుందని అర్థమయ్యే నేను దాని నుంచి తప్పించుకోవాలనుకున్నాను. కానీ మా అమ్మా నాన్నల్ని రెచ్చగొట్టి నా ఆలోచనకి అడ్డుకట్ట వేసింది నందిని. ఇక్కడ నాకు విషయం అర్థం కావట్లేదు స్వాతి.
నందినికి మన గురించి అనుమానం వచ్చేలా చేస్తుందా లేదంటే నిజం తెలిసిపోయిందా? ఇవేవీ కాకుండా నిజంగానే మనకి సిన్సియర్గా పెళ్లి చేయాలనుకుంటుందా? అసలు తన ఆలోచన ఏమై ఉంటుందో అంతుపట్టట్లేదు. తను మంచి మనసుతో ఆలోచించినా అనుమానంతో అవమానించాలనుకున్నా అది మనకు అశుభ కార్యమే అవుతుంది. పెళ్ళనేది అందరికీ శుభకార్యం, కానీ మన విషయంలో అది అశుభకార్యం అవుతుంది. నిజంగా నందిని తను అనుకున్న పని ఏదైనా చేయగల మొండి మనిషి. తను పంతుల్ని తీసుకొచ్చిన దగ్గర నుంచి నాకు ఎప్పుడేం జరుగుతుందా అని భయంగా ఉందండి. నో, అక్కర్లేదు. మాకు ఈ ఎంగేజ్మెంట్ అక్కర్లేదు. అయినా ఈ ఎంగేజ్మెంట్ చేసేది ఆల్రెడీ పెళ్ళైన మీ ఇద్దరికి గాని పెళ్ళైన నీకు పెళ్లి కాని వేరే వాడికి కాదు కదా.